కృష్ణా డెల్టాకు పెనుముప్పు. షెల్ ఆయిల్, గ్యాస్ వెలికితేతతో సాగునీటికి కాదు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు వస్తాయంటూ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అధికార వండతో చంద్రబాబు దుర్మార్గ పాలన. కేసులు పెట్టిన అధికారులతోనే రద్దు చేయిస్తారా? స్కిల్ స్కామ్లో సాక్ష్యాలు ఆధారాలు ఉన్న బరి తెగింప. చంద్రబాబుతో పాటు సహకరించిన అధికారులను కూడా కోర్టుకి ఈడుస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి హెచ్చరిక. ఈ దేవుడా ఏమిటి పరీక్ష? తిరుమలలో అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఆర్తనాదాలు. మీ కులం, మీ మతం ఏమిటి? ఏకీకృత సర్వే ముసుగులో 1.40 కోట్ల కుటుంబాల్లో పౌరుల వ్యక్తిగత సమస్త సమాచారం సేకరిస్తున్న చంద్రబాబు సర్కార్. కేంద్ర నిధులపై బాబు సర్కార్ పెత్తనం. గ్రామాలకు గ్రహణం. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులపై ఆంక్షలు. పీపీపీ తోటే ప్రగతి అన్న చంద్రబాబు వాజ్పేయి విగ్రహావిష్కరణ సభలో. అంతవరకు అయితే పర్వాలా. ఇక ఆయన చేసిన వ్యాఖ్య జనహృదయ నేత వాజ్పేయి అంటూ వాళ్ళు ఈనాడు వాళ్ళు ఇచ్చారు. అయితే ఇక్కడ చంద్రబాబు గారు చేసిన ఒక వ్యాఖ్య చూడండి. అనవసరంగా అవసరమైన ఎందుకైనా మరి ఆయనకి ఏంటో మరి ఇది అర్థం కావట్లేదు. కానీ ఆయన ఏమంటారు చూడండి. కొందరు నాయకులు స్ఫూర్తి ఇస్తారు, మరికొందరు దేశం కోసం బతుకుతారు, మరికొందరు స్వార్థం కోసమే బతుకుతారు అని జగన్ ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారని ఇది ఈనాడు పత్రికే రాసిన విషయం అండి. పీపీపీ విధానంలో దేశం అభివృద్ధి చెందడం ఆలోచించి సంపద సృష్టించడం ఇవన్నీ రాస్తూ చిల్లర వ్యక్తులతోటి రాజకీయాలు చేయాల్సి వస్తోందంటూ ఆయన చంద్రబాబు గారు అంటున్నారు. ఇది ధర్మమేనా? తన ప్రత్యర్థి రాజకీయ నాయకుడిని చిల్లర వ్యక్తి అని సంబోధించడం ద్వారా ఒక ముఖ్యమంత్రి హోదాకి తగినట్లేనా? మరి ఇదేం పద్ధతి? వీటిల్లో మరి దీని మీద సోషల్ మీడియాలో విస్తారంగా ప్రచారం అవుతోంది. వాజ్పేయితో రాజకీయం చేసిన నాకు ఇప్పుడు చిల్లర వ్యక్తి జగన్తో రాజకీయాలు చేయాలంటే సిగ్గుగా ఉంది. అంటే జగన్ పేరు అక్కడ ప్రస్తావించలేదో చేశారో లేదో కానీ బట్ రాశారు కదా జగన్ ఉద్దేశించి అని. పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నందుకు విధానపరంగా మీరు కూడా మాట్లాడండి. పీపీపీ రైటు నా ఇష్టం, నేను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతాను. అది కాకుండా ఇట్లా రాసేసరికి దీని మీద నరేంద్ర మోడీ నాకు స్ఫూర్తి అని ఇప్పుడు చెబుతున్నారు. మరి అదే నరేంద్ర మోడీని టెర్రరిస్ట్ అన్న నేత కదా వీరు, మరి ఆ సంగతి మర్చిపోయారా అని వీళ్ళు అడుగుతున్నారు. ఎవరు? సోషల్ మీడియాలో అనేక మంది అడుగుతున్నారు. 2024లో యోధుడు జగన్ను ఓడించడానికి పవన్తో పొత్తు పెట్టుకోవడం కాకుండా ఢిల్లీలో అమిత్ షా కోసం 3 రోజులు వేచి చూసి బీజేపీతో పొత్తు పెట్టుకుని ఇంకా చాలా చేసి గెలిచారని మర్చిపోతే ఎలా అని అడుగుతున్నారు. ఇలా రకరకాలు మోడీ గారిని తిట్టిని. కానీ అంతదాకెందుకు 2004లో టీడీపీ బీజేపీ కంబైన్ ఓడిపోయిన వెంటనే మరుక్షణమే 1 నెల రోజుల్లోనో 2 నెలల్లోనో ఒక మీటింగ్ పెట్టుకుని అసలు బీజేపీతో జీవితంలో కలవనని చెప్పి అంటే వాజ్పేయి గారు ఈ చంద్రబాబుని ఎప్పుడు నమ్మొద్దని చెప్పారట వాళ్ళ పార్టీ నాయకులకి అని. ఇటువంటి విషయాలు కూడా సోషల్ మీడియాలో వస్తుంది.